మూత్రం గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. సరసడంగా సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో జీవామృతం స్ప్రే చేయమంటారు. జీవామృతంలో ఏముంది? ఆవు మూత్రం, ఆవు పేడ ఉంది. ఆవు మూత్రంలో ఏముంది? పెద్దగా ఎవరు చెప్పట్లేదు. నేను అడ్వైజ్ చేసే ప్రతి చోట జీవామృతానికి బదులుగా డైరెక్ట్గా 5 లీటర్స్ 100 లీటర్లకి 5 లీటర్లు ఆవు మూత్రం స్ప్రే చేయమంటాను తప్పనిసరిగా. అది మాన్యువల్. గో అర్క్ పేరు అన్నారు కదా, గో అర్క్. ఆవు మూత్రాన్ని కాస్తే గో అర్క్ అవుతుంది, కాసి వడగడతారు, అదే గో అర్క్ అంటారు. ఈ గో అర్క్ మీద, గోమూత్రం మీద చాలామంది పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. దేనికోసం పేటెంట్ రైట్స్ తీసుకున్నారు? గోమూత్రం అనేది బయో ఎన్హాన్సర్. అంటే మనకి దశపర్ణి కషాయం చేస్తారు. దశపర్ణి కషాయం ఎందులో చేస్తారు? ఆవు మూత్రంలో నానబెట్టమంటారు, అంతే కదా. అంటే ఆవు మూత్రంలో దేన్నైనా సరే ఉంచినప్పుడు దాని వాల్యూస్ బాగా పెరుగుతాయి, అదే బయో ఎన్హాన్సర్. అది ఎంతవరకు వెళ్ళిందంటే మనకి వచ్చే డిసీజెస్, క్యాన్సర్ వంటి డిసీజులు కూడా మనం వేసుకునే మందుల్ని గోమూత్రంతో చేసినప్పుడు దాని వాల్యూ పెరిగి దాని డోసేజీ తగ్గుతుంది. మనం తీసుకునేటువంటి మెడిసిన్ యొక్క డోసేజీ తగ్గుతుంది. అంటే అది ఉపయోగమే కదా, చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. దాని మీద కూడా పేటెంట్లు ఉన్నాయి. అట్లాగే ఆవు మూత్రాన్ని స్ప్రే చేస్తే మొక్కల మీద దానికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ జెర్మిసైడ్. అంటే కలుపుని కూడా రానివ్వదు. ఎక్కువగా కనుక కింద పోసినట్లయితే ఆ ప్రాంతంలో కలుపు రాదు. అంటే ఎలాంటి చోట అంటే ఆవుల్ని క్షేత్రంలో కనుక కట్టేస్తూ ఉంటారు, బయట కట్టేసి 1-2 రోజులు అక్కడే వదిలేస్తారు. అలాంటి చోట కలుపు రాదు. ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇదే డోసేజ్ ఎక్కువైతే స్కార్చ్ వస్తుంది, అంటే మచ్చలు పడతాయి. ఇట్లాంటి చాలా ఉన్నాయి. అయితే ఆవు మూత్రంలో ఏ పదార్థాలు ఉండటం వల్ల దీనికి ఆ లక్షణాలు వచ్చినాయి? ఫెనాల్ కాంపౌండ్స్ అంటారు. ఫెనాల్ కాంపౌండ్స్, క్యాట్చాల్, పారాకార్సాల్, పైరోకార్సాల్, ఇటువంటి కాంపౌండ్స్ ఉండటం వలన అవి యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ కానీ వర్క్ చేస్తున్నాయి. మనకి తెగుళ్ళు, క్రిమికీటకాలు వీలైనంత కంట్రోల్లో ఉంటాయి ఇవి చేయటం వలన. అంచేత దానికి సంబంధించి ఒక హోమియోపతి డాక్టర్ గారు ఒక హోమియోపతి జర్నల్లో ఒక పబ్లికేషన్ ఇచ్చారు. ఏ డిసీజులకి గోఅర్క, ఆవు మూత్రం కాదు, గోఅర్కని వాడినప్పుడు ఏ డిసీజులకి సొల్యూషన్ దొరికింది? క్యాన్సరు, లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, స్కిన్ ప్రాబ్లము, చాలా రోగాలకి ఇచ్చారు ఆయన పేరు శివకుమార్ రెడ్డి, రాజస్థాన్ నుంచి, అక్కడ యూనివర్సిటీ నుంచి ఇచ్చారు. మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కౌ యూరిన్ యాజ్ ఏ బయో ఎన్హాన్సర్ అని ఒకటి కొట్టండి, లేదా ఇంకొకసారి కౌ యూరిన్ యాజ్ ఏ యాంటీ బ్యాక్టీరియల్, కౌ యూరిన్ యాజ్ ఏ యాంటీ ఫంగల్ అని ఇట్లా సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే మీకు బోల్డంత లిటరేచర్ దొరుకుతుంది. దీన్ని మనం కొనుక్కోక్కర్లేదు, మనకి ఎక్కువగా లభించేది ఇదే కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి వాటిని వాడుకుని మంచి ఫలితాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.